బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? కొంచెం వేడి నీళ్ళతో నానబెట్టానండి శనగపప్పు, అందుకని ఇలాగా కనిపిస్తుంది ఆవిరికి వీడియో. అదిగోనండి శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని రెండు విజిల్స్ వేసుకుంటే మూత పెట్టేసుకుంటామేనండి. పసుపు వేసేసుకున్నాను. 2 విజిల్సే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. తర్వాత మనం కొబ్బరి చెక్కలు కూర తీసుకుంటానండి నేను ఎప్పుడు కూడా. కొబ్బరి చెక్కలు ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసుకునేటప్పటికి టైం ఎక్కువైపోయింది, ఆలస్యం అయిపోతుందని ఇలా మిక్సీ పట్టేశానండి. ముదర చెక్క కాబట్టి బాగానే వచ్చింది. అదిగోనండి శనగపప్పు 2 విజిల్స్కే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో సహా ఉడికిపోయిందండి. అసలు ఈ కూరకి ఎప్పుడు కూడా నీరు ఉండకూడదు అన్నమాట, అంత బాగుండాలి కూర. పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. చిన్న గ్లాసుడు పప్పు అండి, ఎక్కువ కూడా వేసుకోలేదు. అదిగోనండి కొబ్బరి కూర వేసేసుకుని వేరే దాకలో పెట్టుకుని కొబ్బరి కూర వేసేసుకున్నానండి. కొంచెం ఉప్పు, కారం తగినంత కారం వేసుకోవాలండి కొద్దిగాను. తాలింపులు వేసుకుంటాం కదా, ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ సరిపోతుంది. అదిగోనండి కొంచెం కారం వేసుకున్నాను. కొబ్బరికాయ పచ్చి చెక్క వేసుకుంటే బాగా బాగుంటుందండి. పాలు ఎక్కువ కొబ్బరి పాలతో ఉంటుంది కదా, కమ్మగా ఉంటుంది కూర. కొబ్బరికాయ దేంట్లో వేసుకున్నా అంతేనండి. మా అత్తయ్య ఇంట్లో వారానికి ఒకసారైనా ఉండేవారు ఈ కూర. తాలింపులు మామూలేనండి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసేసుకుని కరివేపాకు వేసుకుని గుమగుమలాడి తాలింపు పెట్టేసుకుంటే పచ్చి శనగపప్పు కొబ్బరికాయ కూర రెడీ. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అలా పొడి పొడిలాడుతూ ఉండాలండి కూర. ఎప్పుడు కూడా చారులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నీరు ఉండకూడదు, తడి ఉండకూడదు, అలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట కూర. పొడి పొడిగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.